నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలెంలో సామూహిక అక్షరాభ్యాసాలు. కాత్యాయనిగా భక్తులను దర్శిస్తున్న బొరుసలమ్మ తల్లి. తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం గ్రామంలో శైవ క్షేత్రంలో ఈ నెల 29న సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. బాల త్రిపుర సుందరి వ్యవస్థాయకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా గరిమెళ్ల వెంకట శాస్త్రి మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవిని పూజించిన దర్శించిన జ్ఞానం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరారు. అక్షరాభ్యాసాలకు వచ్చే భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ కూడా మరి పల్లెటూరు ఇక్కడ ఏం దొరకదు, వారికి భోజనం కూడా వచ్చిన వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. దీంతోపాటు అమ్మవారిని రచించిన ప్రసాదం కూడా వాళ్ళకి ఇవ్వాలని సంకల్పం చేశాం. కాబట్టి చిన్నపిల్లలను తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా అసౌకర్యానికి లోనవక్కర్ లేకుండా ఆనందంగా ఈ చిన్నపిల్లలతోటి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అమ్మవారి యొక్క సన్నిధానంలో మూలా నక్షత్రం మనలో జ్ఞానానికి మూలం అవుతుంది. ఆ వేళ మొదలుపెట్టి ఏదైనా అభివృద్ధి చెందుతుంది. మనం విద్యను ప్రారంభం చేస్తున్నాం. మూలా నక్షత్రాన్ని విద్య ఎందుకంటే ఆ మూలా నక్షత్రంలో ప్రారంభం చేసింది మూలం నుంచి, అంటే మొదలు బలంగా ఉంటే చెట్టు ఎంత పెద్దదైనా బలంగా నిలబడుతుంది. అలాగే మూలం కరెక్ట్గా ఉంటే ఆ వ్యక్తి మంచి విద్యావేత్త అవుతాడు. అలాంటి విద్యావంతులు కావాలనే చిన్నపిల్లలు చూసుకుని ఇంత దూరం వస్తారు. మూలా నక్షత్రం విశేషం. అమ్మవారు కూడా దేవి భాగవతం అదే చెబుతుంది. నేను మూలా నక్షత్రంలో సరస్వతి స్వరూపంలో ఉన్నాను, నన్ను ఆరాధిస్తే నీకు అపారమైన జ్ఞానసిద్ధిని జ్ఞప్తిని మర్చిపోలేని లక్షణాన్ని నేను ఇవ్వగలను అని అమ్మవారు చెప్పింది. అది నవరాత్రుల్లో పరిపాటిగా ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా 29వ తారీఖు సర్వజనులు అక్షరాభ్యాసం చేయించుకునేవాడు. సరస్వతి దర్శనం, అందరూ అక్షరాభ్యాసమనే కాదు, సరస్వతీదేవిని ఆ రోజు దర్శించుకున్నా మనలో అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. అందుకనే అలాంటి కోరికతో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పీఠం తరపుని స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బొరుసలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని కాత్యాయని దేవిగా భక్తులు దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకొక అవతారంలో అమ్మవారిని భక్తులు దర్శనం ఇస్తున్నారని ఆయన తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు సూచించారు. శ్రీ బలుసలమ్మదేవ్యే నమో నమః. సమస్త జగత్తుని కూడా తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి చల్లని తల్లి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ప్రతి సంవత్సరము కూడా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా అత్యద్భుతంగా రోజుకొక అలంకరణలో 11 రోజుల పాటు అమ్మవారు విశేషంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ యొక్క 3వ రోజు 24వ తారీఖు అమ్మవారు కాత్యాయని పరదేవతగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని అనేక మంది భక్తులు దర్శించుకుని ఉన్నారు. అదేవిధంగా దంపతుల చేత ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి విశేషంగా అర్చనా విశేషాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజుకొక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. రేపు అనగా 25వ తారీఖు గురువారం రోజు అమ్మవారు ధనలక్ష్మి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. వివిధ రకాలైనటువంటి ఆ రూపాయలతోటి చక్కగా ఆలయ ప్రాంగణము గర్భగుడిలో అమ్మవారిని కూడా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా లక్ష్మీదేవి స్థిరలక్ష్మిగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో రేపు విశేష కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో దర్శించుకుని తరించవలసిందిగా, వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు,
అలాగే కార్యనిర్వహణాధికారి గారు శ్రీ చంద్రశేఖర్ గారి యొక్క సమాలోచనతో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించండి, తరించండి, సుఖ సంతోషాలతో మనందరము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. తాడేపల్లిగూడెం 17వ వార్డులో వెంచేయున్న శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. బుధవారం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారిని 50 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో గర్భాశయాన్ని విశ్లేషంగా తీర్చిదిద్దారు. భక్తులు నాగ వెంకట అప్పారావు, రమేష్ దంపతులు పీటలపై కూర్చుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 17వ వార్డులో శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్ తెలిపారు. गणपति नवग्रह महालक्ष्मी दुर्गा पूर्वक होमं करिष्ये। ఈరోజు శ్రీ దేవి శరణారాత్రి మహోత్సవంలో భాగంగా స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో విశ్వదుర్గేశ్వరి ఆలయంలో ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైన అలంకారాలతోటి విశేషమైన పూజలతోటి ఆ విశ్వదుర్గేశ్వరి మాతను అలంకరించడం జరుగుతుంది. ఈరోజు మరి ఏదైతే విశేష పూజ ప్రారంభకులు మరి పప్పల నాగ వెంకటప్పారావు గారు, పుష్పలత గారి దంపతులు, అలాగే కరక రమేష్ గారు, దివ్యభారతి గారి దంపతులచే ఈరోజు విశేషమైన పూజా కార్యక్రమం ప్రారంభించబడింది. ఏదైతే విశ్వదుర్గేశ్వరి మాత దగ్గర కోరిన కోరికలు కోరుకుంటామో ఆ అమ్మవారు తీర్చే తల్లి కాబట్టి మా అందరినీ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఈ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆ అమ్మవారి దీవెనలు, చల్లని దీవెనలు మా అందరి మీద ఉండబట్టి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడం, తద్వారా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, మహిళా సోదరిమణులు కానీ అందరూ కూడా ఈ 11 రోజులు కూడా ఎంతో నిష్ఠ నియమాలతోటి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ యొక్క దసరా మహోత్సవాలు మన ఇంటి పండుగగా స్వీకరించి అందరూ కూడా ఈ అమ్మవారి గుడి దగ్గర సేవ చేసుకునే కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అమ్మవారిని ఈరోజు ధనలక్ష్మిగా 50,30,000 రూపాయలు ఈరోజు అలంకరించడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా ప్రతిరోజు విశేషమైన అలంకారాలతోటి విశ్వదుర్గేశ్వరి మాత దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.